నింగి నేల వెలుగులతో వెన్నెల కురవాలా, ఊరువాడ రంగులతో పండగ జరపాలా. నింగి నేల వెలుగులతో వెన్నెల కురవాలా, ఊరువాడ రంగులతో పండగ జరపాలా. మబ్బుల్లో తారలే బాజా మోగించాలా, పున్నమిలో చంద్రుడే సింహాసనమవ్వాలా. దేవుడిలా పవర్ స్టారుకే పవర్ఫుల్ గా హారతులిచ్చి బర్త్డే జరపాలా. తన తంతరువుల్లో మోత మోగాల, జనసేన జెండా ఎగరాల. తన తంతరువుల్లో మోత మోగాల, జనసేన జెండా ఎగరాల. నింగి నేల వెలుగులతో వెన్నెల కురవాల, ఊరువాడ రంగులతో పండగ జరపాలా. మనమని నువ్విలా జనజాతర యాత్రను చేస్తుంటే, ఆకాశమైన హరివిల్లు నివ్వదా యుద్ధం చేయమంటూ. న్యాయం ధర్మం బలముగా నువ్వు ముందుకు కదిలిపోతుంటే, ఈ పుడమి తల్లిని వెన్ను తట్టదా గన్నై కదలమంటూ. పేదల ఆశల ఆకాశంలో సూర్యుడులా నువ్వు ఉదయించు, విద్యార్థుల ఉద్యానవనంలో ఉద్యమములకై జన్మించు. ఆకలి కడుపులో రగిలిన మంటల నిప్పు కనికవై ప్రశ్నించు, కరువు సీమలో నెర్రలు బారిన ఎర్ర నేలవై ఎదురించు. శ్రామికుల రక్తం ఉడికించు, పోరాట బాట పట్టించు, పాలకుల వెన్ను వణికించు, పేదోటి బ్రతుకు వెలిగించు. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మేమందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి ఒకప్పటి పవర్ స్టార్, నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, మెగా పవర్ స్టార్ అభిమానుల తరఫున, ప్రజల తరఫున, కూటమి పార్టీల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు, ఆదోని నియోజకవర్గానికి చెందినటువంటి మండలంలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రొద్దున్న మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, మన దేశీయ మొక్కలను నాటి వాటిని పెంచి చెట్లను చేసేటువంటి కార్యక్రమం ఈరోజు పొద్దున్న డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు మరియు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే మా జన సైనికులు అందరూ కలిసి ఆ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంతో పాటు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ నందు గుండెకు సంబంధించినటువంటి ఉచిత వైద్య పరీక్షలు, దానికి బీపీ, ఈసీజీ, 2D ఎకో వైద్య పరీక్షలు, దాంతో పాటు లివర్, కిడ్నీకి ఈ 2 శిబిరాలతో పాటు ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు, అలాగే రక్తదాన శిబిరం కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మేము తెలియజేసేది ఒక్కటే, ఆ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రక్తదానం వైపు మమ్మల్ని అందరినీ, అభిమానుల్ని, కోట్లాది మంది అభిమానుల్ని పయనింపజేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి ఘనత మెగాస్టార్ చిరంజీవి గారిదైతే, ఈ రోజు ప్రజల పట్ల మా కుటుంబం ఎప్పుడూ చిత్తశుద్ధితోనే ఉంటుంది, ప్రజల కోసం నిలబడుతుందని చెప్పి జనసేన పార్టీని స్థాపించి రాజకీయంగా ప్రజలకు సేవలు అందించడానికి ఎన్నో అవమానాలు పడి తన సర్వ సుఖాలను వదులుకొని ఈరోజు రాజకీయంలో నిలబడి 10 ఏళ్లలో 2024లో ఏ చెయ్యి అయితే విమర్శించిందో, ఏ నోరైతే అవమానపరిచిందో, ఆ చెయ్యికి బుద్ధి చెప్పే విధంగా, ఆ నోటికి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్రధారి, కీలక సూత్రధారి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఆదోని నియోజకవర్గ జన సైనికులందరూ నడుచుకుంటామని, ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో యువతను రాజకీయ నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం డాక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు వెళ్లి ఆదోని నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయి సంక్షేమాన్ని, అభివృద్ధిని 5 ఏళ్లలో అందిస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు